చిన్న ఊర్లో ఒక బాలుడు ఉండేవాడు. అతని పేరు శామ్యూయేల్. అతని ప్రపంచం చిన్నదైన ఆలోచనలు పెద్దవిగా ఉండేవి. ప్రత్యేకంగా క్రిస్మస్ సీజన్ అంటే శామ్యూయేల్లో అంతులేని ఆనందం వెరిసేది. శామ్యూయేల్ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఒక కథ చెప్తూ వచ్చారు. క్రిస్మస్ తాతయ్య అనే ఒక మాయామయమైన వ్యక్తి మంచి పిల్లల కోసం బహుమతులు తెస్తాడని. ఈ కథలు వినడం శామ్యూయేల్లో ప్రతి క్రిస్మస్ను ఎంతో ప్రత్యేకంగా చేసేది. అతను చిన్న చిన్న కోరికలతో బహుమతుల కోసం ఎదురుచూస్తూ ఆనందంతో పండుగను ఆస్వాదించేవాడు. ఈసారి కూడా అతను క్రిస్మస్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. డిసెంబర్ మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు క్యాలెండర్లో డేట్ కడుతూ ఎంత త్వరగా క్రిస్మస్ వస్తుందని ఎదురు చూశాడు. క్రిస్మస్ ఈవ్ రాత్రి శామ్యూయేల్ చాలా ఆనందంగా ఉన్నాడు. రేపు ఉదయం ఎప్పుడు అవుతుందో అంటూ నిద్రపోయేందుకు ప్రయత్నించాడు. కానీ ఉత్సాహంతో నిద్ర పట్టలేదు. క్రిస్మస్ మరుసటి రోజు ఉదయం శామ్యూయేల్ ఆనందంతో లేచి తట్టలేక పరుగెత్తుకుంటూ తన ఇంట్లోని చిన్న క్రిస్మస్ చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. నా పేరుతో ఉన్న బహుమతి ఎక్కడుంటుందో అంటూ చెట్టు క్రింద చూశాడు. కానీ అక్కడ ఏమీ లేదు. శామ్యూయేల్ గుండె బరువెక్కింది. ఆనందం క్రమంలో నిరాశగా మారింది. నేను ఎలాంటి తప్పు చేశాను అనుకుంటూ తన చిన్న మనస్సులో మిగతా పిల్లలంతా బహుమతులు అందుకుంటారు, కానీ తాను మాత్రం ఎందుకు అందుకోలేదో అర్థం కాలేదు. ఆ రోజు శామ్యూయేల్లో మార్పు. క్రిస్మస్ అనేది ఒక ఊహ మాత్రమేనేమో అన్నట్లు అతని విశ్వాసం దెబ్బతింది. రోజు సంతోషంగా ఉండే శామ్యూయేల్ మూలకు తగ్గాడు. తల్లిదండ్రులు అతని ప్రవర్తనలో మార్పును గమనించారు. ఒకరోజు తల్లి చాలా ప్రేమగా తన వద్దకు పిలిపించి, శామ్యూయేల్, నువ్వు ఈ మధ్య తేడాగా ఎందుకు ఉంటున్నావు? ఏమైంది అని అడిగింది. శామ్యూయేల్ తన మనస్సులో బాధను బయటపెట్టాడు. నేను క్రిస్మస్ కోసం ఎంతగానో ఎదురు చూశాను. అన్ని రోజులు బాగా ప్రవర్తించాను, కానీ నాకు ఒక బహుమతి లేదు. అందరికీ బహుమతులు వస్తాయి, నాకు మాత్రం ఎందుకు రాలేదు అంటూ తన బాధను వ్యక్తం చేశాడు. తల్లి చిరునవ్వుతో అతని వైపు తిరిగి ప్రేమతో అంది, శామ్యూయేల్, బహుమతులు ముఖ్యమని అనుకుంటావా? నిజమైన క్రిస్మస్ ఆనందం మన మనస్సులో ఉంటుంది. అప్పుడప్పుడు మనకు కావలసినవి పొందటానికి మనం ప్రార్థించాలి. క్రిస్మస్ తాతయ్య కంటే గొప్పవాడు మన యేసు అని ముద్దు పెట్టింది. ప్రార్థన. శామ్యూయేల్ మొదట తల్లి మాటలు నమ్మలేకపోయాడు. కానీ ఆ రాత్రి తన మంచంపై కూర్చొని చేతులు జోడించి మనస్ఫూర్తిగా యేసును ప్రార్థించాడు. యేసు, నేను మంచి పిల్లాడిని, నాకు ఒక చిన్న బహుమతి కావాలి, దయచేసి అని ప్రార్థించినాడు. ఆశ్చర్యకరమైన ఉదయం శామ్యూయేల్ తండ్రి ఒక పెద్ద బహుమతితో ఇంట్లోకి వచ్చాడు. శామ్యూయేల్, ఇది నీకోసం అని చెప్పాడు. ఆనందంతో మునిగిపోయిన శామ్యూయేల్ బహుమతిని తెరిచాడు. అది అతనికి కావలసినదే. ఆ రోజు శామ్యూయేల్కి ఒక చిన్న విషయం అర్థమైంది. క్రిస్మస్ అనేది బహుమతులకే పరిమితం కాదు. అది ప్రేమ, ఆశ మరియు విశ్వాసంతో నిండిన పండుగ. యేసుపై నమ్మకం అతని చిన్న గుండెను మళ్ళీ ఆనందంతో నింపింది. ఈ బాలుడు శామ్యూయేల్ ఎలాగైతే బహుమతుల మీద ఆశించి ఫెయిల్ అయ్యాడో, మన జీవితంలో కూడా క్రిస్మస్ అంటే బహుమతులు కానీ, కేక్ కటింగ్ కానీ, బట్టలు కాకుండా శామ్యూయేల్ తల్లి చెప్పినట్లు దేవుణ్ణి ఆరాధించుటే నిజమైన క్రిస్మస్ అని మనమందరం తెలుసుకొని మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించడం మనం
మొదలు పెడితే మనకి అవసరమైనవి, మనకి కావలసినవి బహుమతులు దేవుడు మనకి ఖచ్చితంగా ఆయన శామ్యూయల్ తండ్రి ఇచ్చినట్లుగా మనకు కూడా దేవుడు బహుమతులు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్.